హాయ్ హలో వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ వాసవి ఆచార్య. సో ఏంటి ఇన్వెస్ట్ చేద్దామని ఆలోచిస్తున్నారా? బట్ ఇన్వెస్ట్మెంట్ అనేది తెలియట్లేదా? సో 5,000 ఇన్వెస్ట్ చేయాలా, 10,000 ఇన్వెస్ట్ చేయాలా? లేదు అని అంటే బల్క్ అమౌంట్ ఒకేసారి ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి రిటర్న్స్ ఎలా వస్తాయి? అండ్ ఇంకొక థింగ్, వాట్సాప్, టెలిగ్రామ్ ఇలాంటి వాటిల్లో మీకు లింక్స్ పంపించి చాలా డిస్టర్బ్ చేస్తున్నారా? మీరు ఆ లింక్స్ని నమ్మి నిజంగానే ఇన్వెస్ట్ చేసి మీ మనీని కోల్పోయారా? అసలు ఎలాంటి ప్లాట్ఫామ్స్ నమ్మాలి అని చెప్పేసి ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో మనతో అయితే స్టాక్ మార్కెట్ అనలిస్ట్, మ్యూచువల్ ఫండ్ లెజెండ్ అరుణ్ కుమార్ గారు ఉన్నారనమాట. సో సార్ని ఇన్వైట్ చేసి అసలు మనం ఏ ప్లాట్ఫామ్స్లో ఇన్వెస్ట్ చేయాలి, సో ఇండివిజువల్గా ఇన్వెస్ట్ చేయాలా లేకపోతే బల్క్ అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలా, ఏ యాప్స్ని మనం నమ్మాలి? సో సార్ని వెల్కమ్ చెప్పేసి వీడియోని స్టార్ట్ చేసేద్దాం. వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ రోజే ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయండి. సార్, ఒక కంపెనీ ఫ్యూచర్లో చాలా పెద్ద కంపెనీగా డెవలప్ అవుతుంది అని అనుకున్నప్పుడు దానిలో చూడాల్సిన ఎలిమెంట్స్ ఏంటి సార్ అసలు? మేడం, ఫస్ట్ థింగ్ వచ్చేసి దెర్ ఆర్ 2 థింగ్స్. ఒకటి ఫండమెంటల్ అనాలిసిస్, రెండు టెక్నికల్ అనాలిసిస్. ఇవి ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి, నార్మల్గా ప్రతి కంపెనీకి జరుగుతూనే ఉంటాయి. సెకండ్ థింగ్ ఏంటంటే, ఫస్ట్ ఫండమెంటల్స్కి వచ్చినప్పుడు మనకు కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఎబిటా అని, మామూలుగా ప్రాఫిట్ అండ్ లాస్, దీంట్లో ఎబిటా అని, ప్యాట్ అని రెండు ముఖ్యమైన. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్, మామూలుగా ఎర్నింగ్ బిఫోర్ ట్యాక్స్, ఎబిటా మీరు మామూలుగా ఉంటుంది. ఎబిట్ అని చెప్పి తీసుకుంటారు మామూలుగా. ఈ యొక్క ఫస్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఒకటి, బ్యాలెన్స్ షీట్ ఒకటి, ప్లస్ లిక్విడ్ రేషియోస్ ఒకటి, ఇంకా మామూలుగా ఫ్యూచర్ గైడెన్స్ ఎలా ఉంటుంది అనేది. ఈ పాయింట్స్, ఈ 5 పాయింట్స్ కనుక కరెక్ట్గా చేసుకోగలిగితే మనకు ఒక కంపెనీ మీద అవగాహన వస్తుంది. దీంతోపాటు నేను ఇంతకుముందు చెప్పిన విధంగా టాప్ టు బాటంలో, ఈ యొక్క టాప్ టు బాటమ్ అనాలిసిస్లో ఇప్పుడు మనం గ్లోబల్ ఎకానమీ ప్లస్ తర్వాత మన ఇండియన్ ఎకానమీలో ఈ యొక్క సెక్టర్ యొక్క వెయిటేజ్ ఎంత, ఈ సెక్టర్లో ఈ కంపెనీ ఎంతవరకు చేస్తుంది అనేది ఒకసారి చూసుకున్న తర్వాత మనకు ఈ రేషియోస్ అన్ని కనుక కరెక్ట్గా ఉండి, మీరు టెక్నికల్ మ్యాటర్, ఇప్పుడు టెక్నికల్గా అంటే మనం చార్ట్ అనాలిసిస్ చూస్తున్నప్పుడు మీకు తక్కువలో ఉంది అనేది అనిపించినప్పుడు ఇమీడియట్గా ఆ కంపెనీలో మీరు ఎంటర్ అవ్వడం అనేది ఒకటి. ప్లస్ ఆ కంపెనీకి ఫర్దర్ గ్రోత్ అనేది కూడా ప్రాపర్గా ఉంటుందనేది నా ఉద్దేశము. మీరు పర్మనెంట్గా ఉండే ఆ సెక్టర్స్ నార్మల్గా కొన్ని ఉంటాయి ఎప్పుడు కూడా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కన్జ్యూమర్ సెక్టర్ ఎప్పటికీ వెళ్ళదు, పవర్ సెక్టర్ వెళ్ళదు, బ్యాంకింగ్ సెక్టర్ ఎప్పుడు ఉంటుంది. సో ఇట్లా ఈ కొన్ని సెక్టర్స్ ఉన్నాయన్నమాట. ఆ సెక్టర్స్లో కనుక కొంత అవగాహన పెంచుకోగలిగితే మనకు స్టాక్ మార్కెట్లోకి మొట్టమొదట మనం ఫస్ట్ అడుగు పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఫైన్, థ్యాంక్ యూ సో మచ్ సార్.